నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహాభక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. జనవరి 28 బుధవారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉండబోతోందనే అంశంలో ఈ రోజు గ్రహ సమూహము మకర రాశిలో జరిగింది కాబట్టి అయితే మనకి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాల సంయోగము మనకి గతంలో జరిగిపోయింది. ఈ రోజు ఇచ్చినటువంటి ఫలితాలు ఉద్యోగము, వ్యాపారం, కుటుంబము ఈ వీటిలో మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు, వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటు చంద్రుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉండడం మూలంగా స్నేహాలు, సంబంధాలు, ఆలోచనలు, మనసు వీటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఈ ప్రభావాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక అధికారము, కొత్త అవకాశాలు రావడము, కొంతమందికి ఉద్యోగాల్లో ఇబ్బందికరమైన వాతావరణం రావడంతో పాటు మానివేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. మానసిక అశాంతి, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఓర్పు అనేది అవసరము. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఒంటరిగా బైక్ మీద కానీ వాహన ప్రయాణం కానీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు బుధవారం కావడం మూలంగా బుధుడి యొక్క ప్రభావము ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. బుధుడికి సంబంధించినటువంటి నవగ్రహాలలో నవగ్రహ ఆలయంలో బుధుడికి సంబంధించినటువంటి పూజ చేసుకోవడం కానీ, ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించడం కానీ, లేదా ఆకుపచ్చ వస్త్రాన్ని దానంగా ఇచ్చుకున్నా కానీ మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే కలరు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 8, 6. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తున్నది. కుటుంబంలో సుఖము, శాంతి నెలకొనే అవకాశం కనబడుతోంది. ఒక మంచి వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు విశేషమైన ఫలితాలు ఈ రోజు కనబడుతోంది. వ్యాపార విస్తరణకు కానీ, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ, లేదా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయడానికి కానీ ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. మీకు చెప్పదగిన సూచన, వివాదాలకు దూరంగా ఉండండి. అనవసరమైన సలహాలకు ఈ రోజు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా బుధవారం రోజు బుధుడి యొక్క పూజ చేసుకోవడంతో పాటు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి మీరు ఏ ప్రయత్నం చేసుకున్నా, ఏ పని మీద వెళ్ళినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతుంది. మీకు కలిసి వచ్చే కలరు క్రీమ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 9, 7. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్య, ప్రయాణాలు, క్షేత్ర దర్శనము, ఉద్యోగము, వ్యాపారము కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. అందులో ఉన్న వాళ్లకు మంచి ఫలితాలు పొందుతారు. అయితే రాజకీయ నాయకులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణము ఈ రోజు గోచరిస్తున్నది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే సూచనలు ఏంటంటే కనుక నిర్భయంగా, నిశ్చయంగా మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. పరిహారంగా బుధవారం రోజు బుధుడికి సంబంధించినటువంటి పూజ చేసుకోవడంతో పాటుగా ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించడం కానీ, లేదా ఆకుపచ్చ వస్త్రాన్ని కానీ, వస్తువులను కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే గోచార రీత్యా బుధుడికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్యలు 3, 8. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగాను, కుటుంబంలోను, వ్యాపారంలోనూ చాలా చక్కని ఫలితాలు ఈ రోజు పొందబోతున్నారు. అంటే ధనలాభం కలుగుతుంది, వ్యాపార విస్తరణకు కలుగుతుంది, కుటుంబ పరంగా కొన్ని సమస్యలు తగ్గుముఖం పట్టేటట్టుగా గోచరిస్తోంది. ఆర్థిక పరంగా కూడా విశేషమైన స్థిరత్వంతో పాటు ధనాదాయ మార్గాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే రాజకీయ నాయకులకు, విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సూచనలు ఏంటంటే అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఖర్చుల మీద ప్రణాళిక వేసుకుని ఆ దిశగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. పరిహారంగా ఈ రోజు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి మీరు ఏ కార్యక్రమానికి కానీ, లేదా ఏ పని మీద కానీ, లేదా ఎక్కడికి వెళ్ళినా ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక విజయంతో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే కలర్ తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 8, 6. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుటుంబము, భాగస్వామ్య సమస్యలు తీవ్రతరమయ్యే అవకాశం కనబడుతోంది. అంటే కుటుంబంలో ఇబ్బందులు, భాగస్వామ్య వ్యాపారంలో ఇబ్బందులు ఇలాంటివి చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. దానికి మీరు సంయమనంతో చాకచక్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసుకోవాలి. అయితే ఆరోగ్యము కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అందులోనూ కళ్లకు సంబంధించి, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. అయితే సూచన ఏంటంటే కనుక ఈరోజు మీరు ఏ పని చేయాలన్నా కొంత ఆలోచించి కానీ, పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. అయితే పరిహారంగా ఆకుపచ్చ వస్త్రాన్ని కానీ, లేదా అంటే ఆకుపచ్చ వస్తువులు కానీ ఈరోజు మీరు ఏదైనా దేవాలయంలో పెసర్లు కావచ్చు, ఆకుపచ్చ కూరగాయలు కావచ్చు, ఏదైనా మీ స్తోమతకు తగ్గట్టుగా
దానంగా ఇచ్చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే కలరు గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 8, 7. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడి, మానసిక అశాంతి, ఆందోళన, భయము ఇలాంటివి ఏర్పడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మీ శ్రేయోభిలాషులకు చెప్పి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. వాహనాల మీద సింగిల్‌గా వెళ్ళినా లేదా సెల్ఫ్ డ్రైవింగ్‌లో కానీ లేదా ఎవరితోనైనా వెళ్ళేటప్పుడు గానీ కొంత జాగ్రత్తలు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అంటే నష్టపోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ సూచన ఏంటంటే గనక ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించుకోండి. పరిహారంగా ఈరోజు మీరు ఆకుపచ్చ పువ్వులను లేదా ఆకుపచ్చ దళాలను ఏదైనా ఆలయంలో మీ పేరిట ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. ఆకుపచ్చ దళాలు అంటే కనుక బిల్వపత్రాలు, తులసి పత్రాలు ఈ 2 కానీ ఏదైనా ఒకటి కానీ మీ యథాశక్తి మీ పేరిట దేవాలయాల్లో ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలరు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 1, 9. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబము, ప్రేమ, సృజనాత్మకత, వ్యాపారము, ఆరోగ్యము, వృత్తి ఈ అంశాలలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు, రాజకీయ నాయకులకు, వ్యవసాయదారులకు కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగాను, ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఈ రోజు గోచరిస్తున్నాయి. అయితే చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మాటల్లో చాకచక్యము, ఓర్పు ఈ 2 మీరు ఈ రోజు ప్రదర్శించవలసిన సమయము. పరిహారంగా ఆకుపచ్చ వస్త్రాన్ని యథాశక్తి దానంగా ఇవ్వండి. అది కుదరదు అని అనుకున్న వాళ్ళు ఆకుపచ్చ కూరగాయలు ఆవుకి తినిపించే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలరు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 9, 7. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇల్లు, కుటుంబము, ఆస్తి, వాహనాలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబంలో ఒక వార్త మీకు చేరుతుంది. ఆ వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను, సమస్యల్లో పడేసేటట్టుగాను గోచరిస్తున్నది. జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ సమస్యలు ఒకంత ఎక్కువ అయ్యేటట్టు కనబడుతోంది. అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్ళవలసింది. ఓవరాల్ గా చెప్పేటట్టయితే కనుక ఈ వృశ్చిక రాశిలో ఉండే వారికి ఈ రోజు అస్సలు బాగాలేదు. ఏ పని తలపెట్టకండి. అయితే పరిహారంగా బుధుడికి మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు గణపతి ఆలయంలో గరికమాలను సమర్పించినట్టయితే కొంత మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే కలరు మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 8, 6. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వ్యక్తిగత అభివృద్ధి, ధన సంపాదన, ధనాదాయ మార్గాలు ఎక్కువగా ఉండేటట్టుగా గోచరిస్తున్నది. అయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఈ అంశంలో అవి తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప నెగ్లిజెన్సీతోనో ఏదో విధంగా దాన్ని దాటవేసే ప్రయత్నం చేసుకోకండి. తర్వాత పశ్చాత్తాపడవలసి వస్తుంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక నిశ్చయంగా ముందుకు సాగే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే సంఖ్యలు 3, 1, 9. కలిసి వచ్చే కలరు పసుపు రంగు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి పని, వ్యాపారము, కుటుంబము, రాజకీయము, ఉద్యోగము ఈ రంగాలలో ఉన్న వాళ్లకు విశేషమైన ఫలితాలు కనబడుతుంది. స్థిరచరాస్తులను పొందుతారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. మీ దాయాదుల నుంచి కానీ లేదా ఆకస్మికంగా కానీ ధనం వచ్చే అవకాశం ఎక్కువ శాతం కనబడుతోంది. పరువు మర్యాదలు, గౌరవ ప్రతిష్టలు, సన్మానాలు, సత్కారాలు జరిగే అవకాశం కనబడుతోంది. కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ధైర్యంగా ముందుకు వెళ్ళినట్టయితే ఆ నిర్ణయాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. చెప్పదగిన సూచన ఏంటంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడే మీరు జాగ్రత్త తీసుకోండి. అయితే పరిహారంగా ఈ రోజు నువ్వుల నూనె దీపాన్ని పెట్టుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే కలర్స్ డార్క్ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 8, 1. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహాలు, టీం వర్క్, కొత్త ఆలోచనలు ఈ 3 మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. బుధవారం రోజు నల్లని వస్త్రాలను శని భగవానుడి పేరిట దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలర్స్ స్కై బ్లూ కలర్, కలిసి వచ్చే సంఖ్యలు 2, 8, 6. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక పరంగాను అంతర్గతంగా చాలా సంతోషంగాను శాంతిగాను ఉండడంతో పాటు మీరు ఏ పని ఈ రోజు తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. అది ఉద్యోగస్తులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు ఇలా ఏ రంగంలో వాళ్ళకైనా ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. వృధా చేసుకోకండి. పెట్టుబడులకు అనుకూలమైన కాలము. అయితే ఖర్చులు
ఖర్చులు మాత్రము అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో కొంత మీరు క్యాలిక్యులేటెడ్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన సూచన ఏంటంటే కనుక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా ఆలోచన చేసేటప్పుడు కానీ 1, 2 సార్లు సూచన తీసుకుని చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా శివుడికి ఈ రోజు శివాలయంలో మీ పేరిట నీళ్లను కానీ, పాలను కానీ సమర్పించి అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా, గోచారరీత్యా మీ జాతకంలో ఏమైనా దోషాలుంటే పోయే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే కలరు గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 1, 6, 8. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. అయితే ఈ రోజు ముఖ్య సందేశం ఏంటంటే కనుక బుధవారం కావడం మూలంగా బుధగ్రహ ప్రభావము ఎక్కువ శాతం కనబడుతుంది. అది దేని మీద అంటే కనుక విద్య, వ్యాపారము, ఆర్థిక లావాదేవీలు, వివేకము అంటే తెలివితేటలు ఈ రంగాలలో ఉన్న వాళ్లకు ఎక్కువగా మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ఈ రోజు చేసినటువంటి ఏ పనైనా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఇది ఈ రోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.